రోజుకో రకం సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్న సమయంలో కొందరు సైబర్ నేలగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరిట కొత్త రకం ఘరానా మోసాలకు తెరలేపారు. గతంలో ఢిల్లీ, నోయిడా, ముంబై నగరాల్లో సాగిన ఈ రకం మోసాలు తాజాగా హైదరాబాద్ నగరానికి కూడా పాకాయి. డిజిటల్ అరెస్ట్ కొత్త రకం సైబర్ నేరం కావడంతో బడా వ్యాపారులు భయంతో కంగారు పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఇటీవల నగరానికి చెందిన ఓ వ్యాపారిని ఇదే తరహాలో మోసగించారు. ఈ మోసం గురించి అవగాహన వస్తే సులువుగా బయటపడవచ్చునని పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ బడా వ్యాపారికి ఇటీవల కొరియర్ వచ్చిందంటూ ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. తాము కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులమని చెప్పి మీకు ఫెడెక్స్ కొరియర్ వచ్చిందని, అందులో డ్రగ్స్ ఉన్నాయని భయపెట్టారు. దీనిపై తాము కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని భయపెట్టారు. అంతే, దీంతో భయపడిపోయిన వ్యాపారిని వారు చెప్పిన ఖాతాలో ₹1,00,00,000 జమ చేయాలని కోరారు. డ్రగ్స్ కేసు భయంతో సదరు వ్యాపారి 98 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాలకు బదిలీ చేశారు. డబ్బును బదిలీ చేశాక అనుమానంతో వ్యాపారి హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అప్రమత్తమై బ్యాంకు ఖాతా గురించి ఆరా తీస్తే ఆ ఖాతా జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా పంజాబ్ నేషనల్ బ్యాంక్ జూజు అనే వ్యక్తి ఖాతాగా తేలింది. పేర్లు, ప్లాన్లు మారుతున్నాయి, కానీ ఇలాంటి క్రైమ్స్ మాత్రం పెరుగుతున్నాయి. ఇలా హైదరాబాద్ నగరంలోనే కాదు, గత ఏడాది దేశంలో 200 మందికి పైగా కొత్త రకం మోసాల బారిన పడ్డారని సాక్షాత్తు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో NCRB విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. డిజిటల్ అరెస్ట్ మోసాలు 2021వ సంవత్సరంలో 345 జరిగాయి. 2022వ సంవత్సరానికి వీటి సంఖ్య 685 కేసులకు పెరిగిందని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక వెల్లడించింది. బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు సైబర్ నేరగాళ్లు వీడియో కాల్స్ చేసి తాము ఐటీ, ఈడీ, కస్టమ్స్, CBI, NIA అధికారులమని నమ్మిస్తారు. సిమ్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతాలను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని చెప్పి మోసగాళ్లు బెదిరిస్తారు. మీపై విచారణ పూర్తయ్యే వరకు ఎక్కడకు కదలడానికి వీలు లేదని చెప్పి కట్టడి చేసి డబ్బులు చెల్లిస్తే వదిలేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తారు. దీంతో పాటు మీకు సంపాదనకు మించిన ఆస్తులున్నాయని, ఐటీ ఎగవేశారని, మనీ లాండరింగ్కు పాల్పడ్డారని చెప్పి కొందరు అధికారుల్లా మారువేషాల్లో నకిలీ ఐడి కార్డులు పెట్టుకుని రైడ్ చేస్తారు. వ్యాపారులు ఎవరికీ ఫోన్ చేయకుండా వారి ఫోన్ కనెక్షన్ను కట్ చేసి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని డబ్బులు, బంగారాన్ని స్వాధీనం చేసుకుని విచారణకు కార్యాలయానికి రావాలంటూ చెప్పి పలాయనం చిత్తగిస్తారు. ఇలా అరెస్ట్ పేరిట వీడియో కాల్లోనే నిర్బంధించి డబ్బులు దండుకోవడమే డిజిటల్ అరెస్ట్. డిజిటల్ అరెస్ట్ స్కామ్ మోసగాళ్లు సాధారణంగా మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. మోసపోయినప్పుడు బాధితులు వెంటనే పోలీస్ హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. సైబర్ స్కామర్ల కొత్త మోడల్ ఆపరేషన్ గురించి పోలీసులు పౌరులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. డిజిటల్ హౌస్ అరెస్ట్ మోసాలు హైదరాబాద్కు వ్యాపించడంపై నగర పోలీసులు తాజా హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలో సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ పోలీసులు ప్రకటించారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 నంబర్కి ఫోన్ చేయాలని సూచిస్తున్నారు. సైబర్ మోసాల్లో గతంలో హ్యాకింగ్ చేసి దోపిడీ చేసేవాళ్లు ఇప్పుడు కొత్త పద్ధతుల్లో మానసిక దాడి చేస్తున్నారు. ప్రజల భయాన్ని ఆసరాగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారు. ఆన్లైన్ యుగంలో ఆస్తుల్ని కాపాడుకోవడం అంటే చిన్న విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వివిధ పద్ధతుల్లో దాడి చేసి సొమ్మును అపహరిస్తున్నారు. అందుకే ఇలాంటి సైబర్ క్రైమ్స్ పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్న సూచనలు పోలీసులు చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా లేకపోతే మోసపోయిన తర్వాత డబ్బులు రికవరీ చేయడం అంత తేలిక కాదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.